ఆ బండపోతాం ఊరు మొత్తాన్ని చంపేసేదాకా ఊరుకోదు. అసలు ఏం జరుగుతుంది సార్ ఆ ఊర్లో? Experience the divine blockbuster Shambhala on Aha Gold. Do you still love me? అబద్ధం చెప్పుకో. This was love. Yeah. మన ఇద్దరు లైఫ్లో ఎప్పుడు కలఫా అని చెప్పాను. I know, man. Is this crazy between us? It's destiny. నిన్న రాత్రి ఇలా మాట్లాడే విషయం ఇక్కడి వరకు తీసుకొచ్చావు. కావాలని చేస్తావు కదా నువ్వు. Yes, maybe. I love you. నువ్వు మొత్తం నాకే. మొత్తమా? మొత్తం నాకే. మళ్ళీ నీ నుంచి దూరమై నేను డిస్టర్బ్ అవుతూ ఉండలేను. అర్థమైందా? ఇప్పుడు డైరెక్షన్ క్లియర్గా ఉందా? Now that I have the key to your womanhood, I would like to pull this blanket up. Thank you. Yeah. Come soon, Radhamma. యా, మీ నాన్న ఏంటి బ్యాంక్ మేనేజరా? అలా వెటకారంగా మాట్లాడతావేంటి? మరి లేకపోతే ఏంటి మీ ఇంట్లో వాళ్ళు ఎవడు కనిపించిన 5 సంవత్సరాల తర్వాత నువ్వు ఏం చేస్తుంటావు అని అడుగుతారా? 5 సంవత్సరాల తర్వాత బ్యాంకు కన్వేసి పారిపోతారా ఏంటి? ఏంటి పెళ్లి గురించి మాట్లాడారని టెన్షన్ పడకు. నువ్వెప్పుడు రెడీ అంటే అప్పుడు చేసుకుందాం, ఓకేనా? బాయ్. బాయ్. Hey, I hope you received the jacket. వేసుకుని ఒక ఫోటో పంపుతావా? I can't wait to see you. Miss you. I love you. Bye. సత్య, ఎక్కడున్నావు సత్య? నువ్వు లేకుండా అస్సలు బాలేదు తెలుసా. ఐ మిస్ యువర్ ఫేస్. సత్య, It's ma'am. సారీ మ్యామ్. Average అన్నమాట. Average. బయట బాయ్స్ అందరూ మిమ్మల్ని భరతనాట్యం
నువ్వేంటి బాబు అంత కోపంగా ఉన్నావు? సత్య ఎందుకు వచ్చింది? సత్య వచ్చిందా? ఎక్కడుంది? డ్రామాలు చేయకు. నువ్వు పిలవకుండానే వచ్చిందా? హోటల్లో దిగింది. అరే వస్తే వచ్చింది. ఇప్పుడు ఏంటి? పూజన్ గడు పిలుచుంటాడు. చెప్పాను కదా వాళ్ళందరూ ఫ్రెండ్స్ అని. దానికి చెప్పావా మన ఇద్దరికి బ్రేకప్ అయిందని? లేదు, చెప్పలేదు. అసలు మన ఇద్దరికి బ్రేకప్ అయిందని ఇంకా నేనే నమ్మలేదు. నువ్వు ఎక్కువ రియాక్షన్ చేయకు. నీ లిమిట్లో ఉండు. అండ్ ఐ హోప్ షీస్ హియర్ జస్ట్ యాజ్ యువర్ ఫ్రెండ్. ఆఫ్ కోర్స్, గుడ్ ఫ్రెండ్స్. జస్ట్ ఫ్రెండ్స్. డన్. ఓకే. కొంచెం నవ్వచ్చు కదా, లిటిల్ బిట్. కొంచెం అలా ఫేస్. ఈవినింగ్ డాన్స్ ప్రాక్టీస్ ఉంది, తెలుసు కదా. కీప్ యువర్ సెల్ఫ్ ఫ్రీ. గెట్ అవుట్ లేజీ బగ్గర్. ఓ ఫక్ బ్రదర్. Surprise! హాయ్. Shit. Huh? Shit. అరే వాట్? You didn't mean it, right? ఏదో తాగేసి పంపావు కదా మెసేజ్. ఛీ అదేం లేదు. ఐమ్ సారీ కృష్ణ, ప్లీజ్ నన్ను ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి. సత్య సత్య సత్య, నువ్వు రావాలనే పంపాను ఆ మెసేజ్. నాకు చెప్పాల్సింది కదా నువ్వు వస్తున్నట్టు. ఎయిర్పోర్ట్కి వచ్చి పిక్ చేసుకునేవాడిని. సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. ఐఎమ్ సర్ప్రైజ్డ్. యా, ఐ కెన్ సీ దట్. ఐఎమ్ సర్ప్రైజ్డ్. కొంచెం షాక్ అయినంతే. నేను కొంచెం హ్యాంగ్ ఓవర్లో ఉన్నాను కదా. కొంచెం మంచి పని చేసావు నువ్వు. నేను రావటం ఎవరికి ఇష్టం లేనట్టుంది. రాధాకి చెప్పా మన గురించి? చెప్పాను, షీ స్కూల్. ఐ డోంట్ నో మ్యాన్. లాబీలో కనిపించింది. హాయ్ చెప్తే మొహం తిప్పేసుకుంది. సత్య సత్య సత్య, నేను చూస్తే ఎవరైనా ఇన్సెక్యూర్ అయిపోతారు. బిస్కెట్. అరే నిజం. నో స్టడ్ కాటికి పెట్టుకుని అలా కంగారు పెట్టేస్తావు జనాల్ని. నన్ను ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తావా ఆంటీకి? చేస్తా. అంటే ఇప్పుడు అటెన్షన్ కొంచెం ఆర్య పెళ్లి మీద ఉంది కదా. కృష్ణ మెంట్ ఓన్లీ ఎస్ ఫ్రెండ్స్. యా యా, గుడ్ ఫ్రెండ్స్. మనం ఏ పాటకి డాన్స్ చేస్తున్నాం? నేర్చుకోవాలి కదా కృష్ణ. హే సత్య, వాట్సాప్? Hey, long time. Hi. Hello. Great to meet you. Have you guys met each other? Radha, Satya, Satya, Radha. ఏం జరుగుతుంది గురు? వంటలు బ్యాగ్ అయిపోతున్నాయి. ఆగరా బాబు, నాకు తెలియదు. కృష్ణ, these deco guys are calling me. మొత్తం పేమెంట్ ఇప్పుడే కావాలంటున్నారు. పిచ్చిదానిలో మాట్లాడగరు సార్. మొత్తం పేమెంట్ ఎలా ఇస్తాడు? దొబ్బేమను. కృష్ణ, మొత్తం పేమెంట్ క్లియర్ చేయకపోతే అడ్డంగా దొరికిపోతాం. అరే నా చెల్లిపిల్లి డాన్స్, నేను సంగీతం డాన్స్ చేయకూడదా? వచ్చేయమంటారు ఏంటి ఇప్పుడు? ఎలా వస్తాను? ఇట్స్ ఓకే, నువ్వు వెళ్ళరా. ఇంతలోపు మేము వేరే సాంగ్స్ ప్రాక్టీస్ చేస్తాం. ఐమ్ సారీ గైస్, ఐల్ జస్ట్ బీ బ్యాక్ ఇన్ అ బిట్. దారా హలో. ఎంత జాన్గడ్ పెట్టరా బాబు, ఎన్ని ఇంట్లో ఇచ్చిన అర్థం కదా నీకు? సో సత్య చెప్పు. ఏం చెప్పాలి? బ్రేకప్ ఎందుకైంది? ఇప్పుడు నాకు దాని గురించి మాట్లాడాలని లేదంటే నీకు కోపం వస్తుందా? ఛీ, నో.
త్రీ మంత్స్ నుంచి రోజు కలుస్తున్నాం. బోర్ కొట్టట్లేదా? నేనేం ఆన్సర్ చెప్పకపోతే? రేపు ఇంటర్వ్యూలో జాబ్ వచ్చేస్తే నీ ఐడియల్ బాయ్ ఫ్రెండ్ చెక్ లిస్ట్లో ఒక టిక్ పెట్టేసుకుంటావు కదా, ఇంకెన్ని రోజులు? నా చెక్ లిస్ట్లో ఉన్న క్వాలిటీస్లో ఒక్కటి కూడా నీకు లేదు. నాట్ వన్? నాట్ ఈవెన్ వన్. బట్ ఐ థింక్ ఐ రియలీ లైక్ యూ. నీ జాబ్కి దీనికి సంబంధం లేదు. నా కోసం సిగరెట్ మానేస్తావా? హే, ఛాన్సే లేదు, అలాంటివన్నీ పెట్టకు ప్లీజ్. గుడ్. మానేస్తానుంటే నమ్ముండేదాన్ని కాదు. ఓ, సో రాధా, ఫేర్వెల్ అప్పటి నుంచి ఆపుకుంటున్నాను. యా, ముద్దు ఎప్పుడు పెట్టుకోవచ్చు? నువ్వు పర్మిషన్ అడగడం ఆపినప్పుడు. నీ మాటలే నా మాటగా అనిపించేనే తెలుసా, ప్రతి క్షణం నీ తోడుగా ఉంటానుగా సఖియా. బెంగళూరు వెళ్ళిపోతున్నాననే కదా? అరే ఏం మారిపోతుంది వేరే ఊరు వెళ్తే? రాధా, ఏం మారదు, అంతా మారిపోతుంది. నీ టైమింగ్స్, బిజీ అయిపోతావు, కొత్త ఫ్రెండ్స్ పరిచయం అవుతారు, లైఫ్ స్టైల్ మారిపోతుంది, నన్ను మర్చిపోతావు. ఐమ్ సారీ, నేనేం బ్లేమ్ చేయట్లేదు, నేనే తొందరపడ్డాను. అసలు టైం తీసుకోకుండా ఎక్కువ రోజులు అవ్వలేదు కదా. సో లెట్స్ బ్రేకప్. ఓకే, అంతే కదా కృష్ణ. ఐ హేట్ దట్ ఐమ్ సేయింగ్ దిస్. చాలా ఈజీగా ఒప్పేసుకున్నాను కదా. ఓ, ఇప్పుడు నీకోసం సినిమాలలాగా ఫైట్లు చేయాలా? అక్కర్లేదు కదా. అయినా ఈజీగా అయిపోయిందని ఎలా అనుకుంటున్నావు? అసలు అమ్మాయిలే వద్దనుకున్నాను నేను. ఆ థాట్ని మార్చింది నువ్వు. నువ్వు నాకు నచ్చావు, నేను నీకు నచ్చాను, అంత న్యాచురల్గా జరిగింది ఇది. దాన్ని ఎందుకు క్వశ్చన్ చేస్తున్నావు? సరే, బ్రేకప్ చేసుకుని వెళ్ళిపోతావా? ఫక్ మై జాబ్, ఫక్ బెంగళూరు, ఫక్ ఎవ్రీథింగ్. నాకు నువ్వు కావాలి. అయితే ఉండిపో ప్లీజ్. టెన్షన్ పడకు, వర్కౌట్ చేద్దాం. ఐ లవ్ యూ. నువ్వు బెంగళూరులో హాట్ అండ్ ప్రిటీ అమ్మాయిలు ఉంటారు, చీట్ చేస్తావు నువ్వు. అది విషయం. అసలు సంగతి ఇక్కడుంది. వాళ్ళందరికీ చెప్తాను, మీ అందరికంటే సెక్సీ గర్ల్ ఫ్రెండ్ ఉంది. హే, వాట్? ఏ, ఏం చేస్తున్నావు? రాధా, కెన్ వి ప్లీజ్ హ్యావ్ సెక్స్? నో. మరి ఎప్పుడు? మరి బెంగళూరు వెళ్ళిపోతున్నా. డిడ్ యూ మేక్ అవుట్ విత్ సత్య? యా, నేను ఇంట్లో దింపేస్తాను, పద. కృష్ణ ఆగు.